గుజరాత్ తీరంలో 115 కేజీల కొకైన్ ని కోస్ట్ గార్డ్ గుజరాత్ ఏటీఎస్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 1150 కోట్లుంటుందని అంచనా. బ్రెజిల్ నుంచి ఢిల్లీకి డ్రగ్స్ ని తరలిస్తున్నట్టుగా గుర్తించారు. గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముంద్రా పోర్ట్ సమీపంలో 115 కేజీల కొకైన్ ను కోస్ట్ గార్డ్ సీజ్ చేసింది. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ 1150 కోట్లుంటుందని కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు. ఎంవీ యూరప్ నౌకను సీజ్ చేశారు. నౌక సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్స్ ని ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. నౌకలో 115 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్లోని ఖాసిం పోర్ట్ నుంచి ఒక యూరోపియన్ నౌక కచ్ తీరానికి వచ్చింది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం ఏటీఎస్, భారత కోస్ట్ గార్డ్ అధికారులు గమనించారు. నౌకలోంచి కొన్ని సంచులు సముద్రంలోకి విసిరివేయడాన్ని గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు రంగంలో దిగి ఆ సంచులను స్వాధీనం చేసుకుని పరీక్షించగా అవి కొకైన్ అని తేలింది. దాదాపు 100 కిలోలకు పైగా కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ రవాణాకు సంబంధించి ఒకరిని అధికారులు అరెస్ట్ చేశారు. నౌకను సీజ్ చేసి తీర ప్రాంతానికి తరలించారు. ఇందులో ఎవరెవరున్నారని తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ సమీపంలో తరచుగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. తీర ప్రాంతంపై గట్టి నిఘా పెట్టడంతో డ్రగ్స్ ముఠాల కార్యకలాపాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ నిందితుడిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.